దేవునికి మహిమ కలుగుగాక. అందరికీ ప్రైజ్ రండి. మనకు ఉదయకాలాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక. ఉదయకాలం మరలా మనం కలుస్తున్నట్టు దేవుడు మన పట్ల చూపిన ప్రేమను బట్టి, కృపను బట్టి, మనందరికి ఇచ్చిన ఆయుష్ బట్టి దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు ఎల్లప్పుడూ కలుగుగాక. దేవుడు నేను ఆనందిస్తున్నాను, నేను ఆనందించున్నాను. ఈరోజు ఉదయకాలం మనం అందరం ప్రార్థన చేశాము. ప్రార్థన మన యొక్క జీవమై ఉంటుంది. ఈ జీవం అనేది లేకపోతే కొంచెం మనం ముక్కు పట్టుకుంటే ప్రాణం ఎలా పోతుందో, అలాగే ప్రార్థన అనేది లేకపోతే మన లైఫ్ అక్కడికి మన కూడా ఆగిపోతుంది. ప్రార్థన లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, అయితే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు. కాబట్టి మనం ప్రార్థన వల్ల గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని, ఒక ధీమాన్ని కలిగి లోకంలో జీవిస్తాం. మన అతిశయం అంతా మన దేవుని బట్టి అతిశయిస్తాం. కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. మనము ప్రార్థన చేసి భద్రమై ఉన్నాం. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగాక. చూడండి, నిన్నటి దినము ఇక అంతర్జాతీయ కుటుంబాల దినము, అంటే కుటుంబాల ఏర్పాటు, అంటే ఒక అంతర్జాతీయంగా కుటుంబానికి ఒక టైటిల్ ఇచ్చి కుటుంబ దినము అనేది నేను నిన్నటి దినం పేపర్ చూశాను. ఆ పేపర్ లో నాకు చాలా ముచ్చటేసింది. అంటే కుటుంబం ఎలా ఉంది, నానమ్మ, తాతగారు, వాళ్ళ పిల్లలు అందరు కూర్చొని ఉన్నారు. నేను వసుంధర పేపర్ ఈనాడులో చూశాను. అది చూసినప్పుడు చదివా, ఆ యొక్క మొత్తం ఆ ఎపిసోడ్ మొత్తం నేను చదివినప్పుడు చాలా ఆనందాన్ని కలిగింది. అంటే జాయింట్ కుటుంబం ఎలా ఉంటుంది, జాయింట్ లేకుండా అంటే ఒక భార్య, భర్త, ఇద్దరు పిల్లలు ఉండేటువంటి కుటుంబాలు ఎలా ఉంటాయి, పేరెంట్స్ యొక్క అంటే ఆ యొక్క పేరెంట్స్ యొక్క కనుచూపులో జీవించేటువంటి బిడ్డల యొక్క లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు లేని బిడ్డలు ఎలా ఉంటారు అనేది చక్కగా నిన్నటి దినము పేపర్లో నేను చదివాను. చదివినప్పుడు చాలా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. వాటిలో ముఖ్యాంశాలు ఏంటంటే, అంటే కలిసి ఉంటే కలదు సుఖం. ఇప్పుడు మనము డబ్బులు ఇస్తే వస్తువులు దొరుకుతుంటాయి బజార్లో, ఏదైనా సరే మనం డబ్బులు పెడుతుంటే వస్తుంటాయి. లాస్ట్ పని చేయించుకునే దానికైనా కూడా గంటలు పనిచేసే వాళ్ళు వస్తున్నారు, రోజువారీ పనిచేసే వాళ్ళు వస్తున్నారు, 24 hours మన ఇంట్లోనే ఉండి పనిచేసే వాళ్ళు ఉంటున్నారు. అఫ్ కోర్స్ అన్ని మనకు డబ్బు వల్ల దొరుకుతుంది. కానీ డబ్బు లేకుండా దొరికేది ఏదైనా ఈ లోకంలో ఉంది అంటే అది కేవలము ప్రేమ, ఆప్యాయత. ముందు దేవుని యొక్క ప్రేమ, కుటుంబంలో రక్త సంబంధికుల యొక్క ప్రేమ అనేది నేను ఆ ఎపిసోడ్ లో గ్రహించాను. కాబట్టి అది నాకు దేవుడు ముందే బయలుపరిచాడు. అది ఆ సంగతి నాకు తెలుసు. అయినా నిన్నటి దినము అంటే అది పేపర్ చాలా మంది చూస్తుంటారు. చూసినటువంటి వాళ్ళతో నేను షేర్ చేసుకుంటున్నాను, విశ్లేషించుకుంటున్నాము. కాబట్టి మనము కుటుంబ వ్యవస్థ ఆదిలోనే దేవుడు ఒక కుటుంబ వ్యవస్థను ఆయన స్టార్ట్ చేశాడు. ముందు దేవుడు ఈ లోకంలో ఒక మనిషి జీవించేదానికి ఏం కావాలో అవన్నీ సమకూర్చేసిన తర్వాత ఇంకా ఈ లోకాన్ని ఉండేటువంటి ఈ లోకంలో నేను సృష్టించినటువంటి సృష్టి యావత్తును ఏలే దాని కొరకు నాలాంటి స్వభావము, నాలాంటి స్వరూపం కలిగినటువంటి ఒక వ్యక్తి ఉండాలని ఆయన మా యొక్క ఆదామును మొట్టమొదట వ్యక్తిగా చేయటం చూస్తున్నాం. తర్వాత కొంతకాలం అయిన తర్వాత తను ఒంటరిగానే ఉంటున్నాడు. తనకి ఎవరైనా సహకారిగా, తనకు కొంచెము సపోర్ట్ గా ఉండేదాని కొరకు ఇంకొక వ్యక్తిని చేద్దామని ఆయన కొరకు ఇంకొక వ్యక్తి, ఒక ఆడ మనిషిని చేయటం చూస్తున్నాం. ఆమె పేరు అవ్వమ్మ. కాబట్టి వాళ్ళిద్దరిని అంటే ముందు ఈ లోకంలో దేవుడు స్టార్ట్ చేసింది ఏంటంటే, ముందు చేసింది సృష్టిని అంతా సృష్టించి ఆయన స్టార్ట్ చేసింది ఏంటంటే మ్యారేజ్. అంటే ఇద్దరిని ఏకపరిచి ఆ మ్యారేజ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే ఆదిలోనే స్టార్ట్ అయిపోయింది. దేవుడు కుటుంబాన్ని అక్కడే స్టార్ట్ చేశాడు. కుటుంబం స్టార్ట్ చేసి వాళ్ళ ద్వారా వచ్చేటువంటి పిల్లలు, ఆ పిల్లలు ఎల్లప్పుడూ దేవుని భయభక్తులు కలిగి చక్కగా ఎదిగి దేవునికి మహిమ తెచ్చేవాళ్ళుగా ఉండాలని, ప్రతిరోజు దేవునితో సహవాసం కలిగి ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో దేవుడు ఆ దినము ఆ మ్యారేజ్ యొక్క ఇన్స్టిట్యూట్ అక్కడ స్థాపించడం జరిగింది. కాబట్టి మనం ఏప్రిల్ రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఒక 13వ అధ్యాయంలో, ఆ యొక్క వివాహం అంటే అన్ని విషయముల కంటే చాలా ఘనమైనది. వివాహ వ్యవస్థ ఈ లోకంలో ఉండేటువంటి విషయాలన్నిటికంటే కూడా చాలా ఘనమైనది. ఆ ఘనమైనది ఈ రోజు చాలా మంది చూస్తుంటాము. ఇష్టం వచ్చినట్లు, అంటే ఆ వివాహం జరిగేదాకా మనుషులు ఏమవుతారంటే, మా అమ్మాయికి ఇంకా పెరిగాల, మా అబ్బాయికి ఇంకా పెరిగాల, మంచి మ్యాచ్ కావాలని తెలిసిన వాళ్ళందరికీ చెప్తుంటారు. తర్వాత ఎంతో మంది బ్రోకర్లకు చెప్తుంటారు. ఎక్కడైనా అడ్వర్టైజ్మెంట్ చూస్తే వాళ్ళతో ఫోన్ చేసి కాంటాక్ట్ అవుతుంటారు.
ఇలా ఎన్నో మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళ పాపకు పెళ్ళవాలా, వాళ్ళ బాబుకు పెళ్ళవాలా, ఇవి ఏంటంటే ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులకు ఇది వాళ్ళకు ఉండేటువంటి బాధ్యత. మంచిదే. ఈ బాధ్యతను కలిగినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, పెళ్ళైనటువంటి ఆ యొక్క అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి గమనించుకుంటే ఎప్పుడు కూడా కొన్ని అంటే నాణ్యమైనటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి వివాహ జీవితం జరగాలంటే ప్రతి ఒక్కరు, స్త్రీ కానివ్వండి, పురుషులు కానివ్వండి, అందరూ లోబడి జీవించాల. నువ్వెంత అంటే నేనెంత, నువ్వేనా నేను నీకంటే ఎక్కువ కాదా, నువ్వేనా చదువుకుంది నేను కాదా, నువ్వేనా కష్టపడింది నేను కాదా, ఇలాంటి ఆలోచనలతో వెళుతుంటే ఆ యొక్క జీవితం ఎలా ఉంటుందంటే కేవలం కమర్షియల్ జీవితం. ఎక్కడ సమాధానం లేదు, కాంప్రమైజ్ జీవిస్తుంటారు చాలా మంది. అలాంటి లైఫ్ కాదు. దేవుడు చెప్పిన సిద్ధాంతం ప్రకారం ఎవరైతే జీవిస్తారో ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వవలసిన మర్యాద ఇవ్వాలి. కుటుంబంలో అందరము రెస్పెక్ట్ కలిగినటువంటి వారు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వాళ్ళ పెద్దలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కుటుంబ వ్యవస్థ అంటే మన పునాది కుటుంబమే. ఈ కుటుంబం అనేది ఎలా ఉండాలంటే చాలా పటిష్టంగా ఉండాలి. ఆ యొక్క నియమాలు, నిబంధనలు ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటే లైఫ్ లాంగ్ సమాధానంతో, సంతోషంతో ఉంటాము. డబ్బు మనిషిని బ్రతికించదు, మనకుండేటువంటి ఎస్టేట్లు మనిషిని బ్రతికించవు. దేవుని మాట మాత్రమే బ్రతికిస్తుంది. దేవుని మాట ఏంటంటే నువ్వు నిష్కపటమైనటువంటి జీవితాన్ని కానీ నేను చెప్పినట్టు నీ కుటుంబాన్ని నడుపంటున్నాడు. కుటుంబ వ్యవస్థ, తండ్రికి ఆ యొక్క భర్తకు భార్య లోబడాలి, భార్యను భర్త ప్రేమించాలి, వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు తల్లిదండ్రులకు విధేయులై ఉండాలి, పిల్లల తల్లిదండ్రులు ప్రేమించాలి. ఇది దేవుడు చేసినటువంటి ఒక ఆజ్ఞ అన్నమాట. ఎవరైతే దీన్ని పాటిస్తారో ఆ తల్లిదండ్రులకు బిడ్డలు ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటారో, పిల్లల పట్ల బాధ్యత, ప్రేమ కలిగి తల్లిదండ్రులు ఉంటారో ఆ కుటుంబం దేదీప్యమానంగా ఎదుగుతుంది. అంత చీటింగ్ వ్యవహారం కలిగి ఉంటే ఎక్కడ కాదు, అయినంటే ఉంటారు. అన్ని దాచిపెట్టుకోవటం, అన్ని అబద్ధాలు చెప్పటము, ఎక్కడ కూడా ఆ కుటుంబం ఏమవుతుందంటే అప్పుడు మనం చూస్తుంటాం. అప్పుడప్పుడు మా యొక్క ర్యాకుల్లో తెలియకుండానే చదువులు చేస్తుంటాం. చూసేదానికి ర్యాక్ బాగుంటది. ఇటీవల కాలంలో మా బెడ్రూమ్ లో ఒక ర్యాక్ అయితే భలే బాగుంది, మేము తీయం, చాలా స్ట్రక్ అయిపోయిందని పాత వస్తువులన్నీ దాంట్లో వేసి నేను స్ట్రక్ చేసి పెట్టేశాను. తర్వాత ఒకనొక రోజు కార్పెంటర్ వస్తే అయ్యా ఇది జరగట్లేదు, కొంచెం జరిగిపోయాను. తను తీసుకుంటే మొత్తం కూడా వచ్చేసేది. ఏంటంటే చూసేదానికి బాగుంది. అతను ఎప్పుడైతే లాగాడో వెంటనే అంతా పుచ్చిపోయింది, మొత్తం చదువు తినేస్తుంది. అలాగే కుటుంబ వ్యవస్థ ఈ రోజు ఉంటుంది. కాబట్టి అలాంటి కుటుంబ వ్యవస్థ కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజు అంతర్జాతీయ కుటుంబ దినముగా ఈ పరిగణలోనికి రావడానికి కారణం ఏంటి? కుటుంబం యొక్క ప్రాధాన్యత, కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి గౌరవము, కుటుంబంలో ఉండేటువంటి తల్లిదండ్రులు, ఒకవేళ సంపాదించే తల్లిదండ్రులు ఉంటారు, బాగా దాచిపెట్టిన తల్లిదండ్రులు ఉండొచ్చు, కొంతమంది ఏమీ లేని తల్లిదండ్రులు ఉండొచ్చు. ఎలాగైనా సరే నీ తల్లిదండ్రులు వాళ్ళు, నీ బిడ్డలు వాళ్ళు, సంపాదించే కుమారుడు ఉండొచ్చు, సంపాదించలేనటువంటి కుమారుడు ఉండొచ్చు, చదువుకున్న కుమారుడు ఉండొచ్చు, చదువుకోలేని కుమారుడు కూడా ఉండొచ్చు. ఒకే కుటుంబంలో అందరికి అదే ప్రేమను కలిగి ఉండాలి. అందరి బంధాలు ఎలా ఉండాలంటే ఒకే ఆ యొక్క తాడు మీద నడిచే విధంగా ఉండాలి. అంతేగాని కట్ అలా కట్ అయిపోతుంది. అలాంటి మనస్సు కలిగి ఎల్లప్పుడూ ఉండకూడదని ఈరోజు మీరు చూడండి. ఈ రోజు కావాలంటే నేను పేపర్ని ఆ వసుంధరలో చక్కగా కుటుంబ వ్యవస్థల గురించి మంచి వివరణ మనం చూడొచ్చు. కాబట్టి మనము కుటుంబాలని కొంతమంది అయితే పిల్లలు అంటే ఇద్దరు భార్యాభర్తలు ఉద్యోగాలు చేసేవాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ఆ పిల్లలు అంటే ఇద్దరు ఉంటారు. ఒక బిడ్డ అయితే ఏం చూసుకుంటుంది, ఆ ఇట్లా ఫోన్ చూసుకుంటూ ఇంట్లో ఉంటుంది. ఒక బిడ్డ అయితే ఆడుకుంటా ఉంటాడు. వాళ్ళు ఇంకా పని చేసి చూస్తే టీవీ చూసుకుంటా ఉంటాడు. పిల్లలు దిక్కుమంటూ ఇంకా మా ఫాదర్ మదర్ రాలేదు అని చూస్తుంటారు. కొంతమంది పిల్లలంట ఎక్కువగా చెప్తారంట, నువ్వు జాబ్ పోవద్దు, నువ్వు నాతోనే ఉండు మమ్మీ అని చెప్తున్నారు. కారణం ఏంటికంటే పిల్లలు ఎప్పుడు కూడా తల్లితో ఉండాలనేటువంటి ఆశని కలుగుతారు. అది కుదరదు. అలా కుదరినప్పుడు కుటుంబంలో ఉండేటువంటి సభ్యులు, ఇంట్లో ఆప్యాయతను చూపించేటువంటి నాన్నమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, తాతగారు కావచ్చు, పిన్నమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, వీళ్ళందరితో సఖ్యత, సమాధానము, ఆ పవిత్ర బంధాన్ని కలిగినప్పుడు కుటుంబం ఎలా ఉంటుందంటే చాలా పటిష్టంగా ఉంటుంది. నాకేమి ఈ పని మనిషిని పెట్టుకుంటా, నేనేమో అది చేస్తా ఇది చేస్తానంటే వాళ్ళు ఎంత మాత్రం చూస్తారు. చూస్తే ఈరోజు చూపిస్తుంది పేపర్లో
ఆమె సీరియల్ చూస్తుంటుంది, ఒకటి చూసి చాటింగ్ చేసుకుంటున్నాడు పాప, ఇంకొక బిడ్డ చూస్తే ఆడుకుంటా ఉన్నాడు. ఆ బిడ్డ ఎట్లా పోతుందో ఆమె గమనించట్లేదు, ఈ బిడ్డ ఏం చేస్తుంది, ఎందుకంటే ఆమెకు లేదు, ఆమెకు అప్పగించిన బిడ్డను చూసుకుంటే నువ్వు టీవీ చూసుకో. అదే తల్లి అయితే నువ్వు ఇది చూడకూడదు, నువ్వు ఇది చేయకూడదని ఏం చేస్తావు, మద్దతిస్తుంది. లేదా ఇంకా వాళ్ళ పేరెంట్స్ ఉంటే అమ్మమ్మ కావచ్చు, తాత కావచ్చు, వాళ్ళు మందలిస్తారు. ఎందుకంటే మన బిడ్డలు రైట్ వేలో ఉండాలి. ఈ రైట్ వేలో ఉన్నప్పుడే మన సమాజానికి మనం మంచి బహుమతిని మన బిడ్డలు మనం అనుగ్రహించగలం. మన వల్ల, మన బిడ్డల వల్ల సమాజానికి మేలు కలుగుతుంది. తద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది. మనకు గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని కలిగి ఉంటాం. కాబట్టి మన పిల్లల జీవితం ఎలా ఉంటుంది? కాబట్టి ఇక్కడ మనం చూస్తే మనం గ్రంథంలో మన యెహోషువ గ్రంథము అక్కడ 24వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట చెప్తుంది. యెహోషువ తన కుటుంబం పట్ల తనకి ఎంత గ్రిప్ ఉంది అనేది అక్కడ ఆయన చెప్తాడు. అంటే నేనును నా ఇంటి వారము యెహోవానే సేవిస్తాము. అంటే కుటుంబంలో తన భార్య, తన పిల్లలు, అప్పటికి ఆయన వయసు దాదాపు 100 ఉంది. అంటే కోడళ్ళు వచ్చిన్నారు, వాళ్ళకి పిల్లలు పుట్టేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, నేనును నా కుటుంబము యెహోవానే సేవిస్తాం. అంటే నా మాట నా కుటుంబము తూచా తప్పకుండా వింటుంది అని ఆయన ఎంతో ఆ నమ్మకముతో ఆ రోజు సమాజంతో ఆయన ఆ మాట చెప్పగలుగుతున్నాడు. కారణం ఏంటంటే తను ఆ పిల్లల్ని, ఆ కుటుంబాన్ని రైట్ వేలో నడిపిస్తున్నాడు. ఆదికాండం 9వ అధ్యాయంలో చూస్తే కూడా అక్కడ నోవా అంటున్నాడు, తన కుటుంబం నిలబడుతుంది. ఆ యొక్క జల ప్రళయంలో అందరూ కొట్టుకొని వెళ్ళిపోయారు, ప్రతిదీ కూడా నశించిపోయింది. అంటే మనిషి అనేవాడు ఇంకొకటి లేడు. బతికున్నారంటే కేవలం నోవా భార్య, ఆయనకు కలిగిన 3 కుమారులు, వాళ్ళ భార్యలు, వీళ్ళు మాత్రమే. అంటే ఎన్ని జతలు ఉంటున్నారు? 4 జతలు. 3 కుమారులు, వాళ్ళ భార్యలు 6 మంది. ఈ యొక్క పెద్ద ఆయన నోవా, ఆయన భార్య 8 మంది మాత్రమే బ్రతికుంటున్నారు. అంటే కుటుంబం పట్ల ఆ గ్రిప్ అనేది ఎవరికి ఉండాలంటే తండ్రికి ఉండాల. తండ్రి మాట వినగలగాల. ఎప్పుడైతే నువ్వు వింటావో, ఆ తండ్రి మాటకి విని నువ్వు ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటావో, నీ బిడ్డలు నీ మాట వింటారు, నీ ఎందు నమ్మిక ఉంచుతారు, నీ ఎందు భయభక్తులకి నువ్వు చూపించే ఆ యొక్క మార్గాన్ని వాళ్ళు చూస్తారు. ఆ కుటుంబ లైఫ్ అనేది ఎలా ఉండాలి, చాలా పటిష్టంగా ఉండాలని మనకు చెప్పకనే ఈ రోజు అన్ని పత్రికల్లో చూస్తున్నాము, దైవ గ్రంథాల్లో చూస్తున్నాము. దేవుడు ఖచ్చితంగా కుటుంబం అని ఎంతో ప్రోత్సహిస్తాడు. నిన్న మొన్న మనం చదువు చూసాము 128వ అధ్యాయం కీర్తనలో అక్కడ చెప్పబడింది కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి, కుటుంబంలో భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, వాళ్ళందరూ కలిసి మెలిసి ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎలా ఉంటుంది, ఆ కుటుంబానికి ప్రాముఖ్యత ఎలా ఉంటుంది, ఆ కుటుంబాన్ని దేవుడు ఎలా దీవిస్తాడు అనేది మనం చూసాం. కాబట్టి మనం దీవించబడాలంటే దీవెన ఎక్కడో లేదండి, మన దగ్గరే ఉంది. మనతోనే పెట్టున్నాడు దేవుడు. ఎప్పుడు యూనిటీ కలిగి, ప్రేమను కలిగి, ఎక్కడ డ్రామా లేకుండా ఆయనకి ఇష్టలుగా మనం బ్రతకడం నేర్చుకుంటాము, ఖచ్చితంగా మనము దీవించబడిన వారము, అనేకులకు దీవించుకు దేవుడు మనకు కృపనిచ్చున్నాడు. కాబట్టి నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్మాలంటే దేవుని వాక్యాన్ని తరచు వినాలి, తరచు నువ్వు చదవాలి, ఆ మాటను ధ్యానించాలి. ఈ 3 కార్యములు ఎప్పుడైతే నీ జీవితంలో జరుగుతుంటాయో నీ బిడ్డలు అదే అవలంబిస్తారు, నీ భర్త అదే అవలంబిస్తాడు, నీ కోడలు అలాగే అవలంబిస్తుంది, నీ కుమార్తె అలాగే అవలంబిస్తుంది, నీ కుమారుడు, నీ అల్లుడు ఎవరైనా కావచ్చు. మీ ఇంటికి వస్తే వాళ్ళ ఇంట్లో ఇదే, ఇంక వేరేదే లేదు అనేటువంటి సాక్ష్యాన్ని పొందుకో. అంతేగాని ఆవిడ మాటలు, వీళ్ళ మాటలు చెదారం వల్ల నువ్వు ఖరాబ్ అయిపోతావు, నీ కుటుంబం ఖరాబ్ అయిపోతుంది. నువ్వు ఒక ఎత్తేస్తే నీ కుటుంబంలో వాళ్ళు ఇంకొక పై ఎత్తేస్తారు. వీటి వల్ల దేవుని నామానికి మహిమ రాదు, వస్తుందని మీరు అనుకుంటున్నారు. నో, నేను చెప్పాను కదా, ర్యాక్ చూసేదానికి బాగుంది, లోపల పుచ్చిపోయింది. అలా కాబట్టి మన లైఫ్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే లోపలైనా బయటైనా ఎప్పుడు స్టాండర్డ్ గా, స్ట్రాంగ్ గా ఉండాలి. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ ఐక్యమత్యమే మహాబలము అనేటువంటి మాట మనం చదువుతాం సామెత. ఆ ఐక్యమత్యత ఎప్పుడు వస్తుంది? మనము మంచి మనసును కలిగి దేవునికి లోబడినప్పుడు, దేవునికి విధేయత చూపించినప్పుడు, దేవునికి ఇష్టలుగా బ్రతికినప్పుడు ఆ ఐక్యమత్యత మనలో ఉంటుంది. తూచా తప్పకుండా దేవుని మాటే విన్నాం, ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. మనం ఆశీర్వాదము, దీవెన ఎక్కడుందంటే మన దగ్గరే దేవుడు ఇచ్చినాడు. అది మనం ఎలా దాన్ని మనము హ్యాండిల్ చేయాలి, ఎలా దాన్ని మనం పటిష్టం చేయాలంటే దేవుని యొక్క సహాయాన్ని కలిగి ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుడు నడిపించే నడిపింపులో మనం ఉండాలి. ఎప్పుడైతే ఆ లక్షణాలు మనం కలిగి జీవిస్తామో
కుటుంబం స్టాండర్డ్ గా ఉంటుంది. పిల్లలు చూస్తాము, వాళ్ళందరూ దేవునికి మహిమార్థకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా, దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉంటాయి. అలా మన కుటుంబాలు ఉండాలని, మన పిల్లలు దేవుని యందు ఆనందించేవారుగా ఉండాలని, ఈనాటి సమాజానికి మనం ఇచ్చే బహుమానము మంచి బిడ్డలు మనం లోకానికి మనము పరిచయం చేస్తూ, ఆ మంచి వల్ల అనేకులు మన బిడ్డలు దేవుని వైపు తిప్పేటువంటి బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలని ప్రార్థిద్దాము. మహాగణుడ, జీవగలిగిన దేవ, జీవాధిపతి నీ స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో ఉదయకాలం నాయన, నిన్న దినం నాయన అంతర్జాతీయ కుటుంబ దినం అని ప్రభా, నిన్న దినానికి నాయన పేరు పెట్టి దాన్ని ప్రోత్సహించుతున్నారు. దాన్ని మేము ధ్యానిస్తున్నాం. అవునయ్యా, మీరెంతైనా మొట్టమొదట ఈ లోకంలో కుటుంబ వ్యవస్థతోనే ప్రపంచాన్ని మొదలు పెట్టారయ్యా. మంచి కుటుంబాలుగా ఉండాలని, భార్యాభర్తలు నీకు లోబడి ఉండాలని, వాళ్ళ పిల్లలు వాళ్ళకి లోబడి నీ వైపు చూడాలనేటువంటి నాయన ఆ గొప్ప ఉద్దేశంతో లోకాన్ని సృష్టించాలైనా. కానీ లోకంలో దుష్టుడు నాయన మనుషులు హృదయాన్ని మార్చినాయన, భార్యాభర్తకు నా తండ్రి ఆయా ఎల్లప్పుడూ గొడవలు పెడుతూ, పిల్లలు మాట వినని బిడ్డలుగా, ఆయా ఇష్టానుసారంగా జీవించేవారుగా, వాళ్ళ నిర్ణయాలు తీసుకునేవారుగా, ఇలాంటి వ్యవస్థలోనికి రావడానికి కారణం ప్రభా, ఈ లోకంలో అపవాది చేసినటువంటి నాయన ఆ యొక్క నా తండ్రి దుష్ట మనసుతో ఆ యొక్క హృదయాల్లో ఆ బీజం నాటినప్పుడు నాయన వాళ్ళు అలా మారిపోయారు. ఈ రోజు నాయన ప్రభు అయిన యేసు క్రీస్తు వల్ల నాయన ఆ దుష్టు నుంచి మనుషులు తప్పించబడ్డారు. ఎవరైతే ఆయన మాట ఏందో నమ్మిక ఉంచుతారు, ఆయన చేసిన త్యాగాన్ని ఎవరైతే జ్ఞాపకం చేసుకుంటారో, వారు ఖచ్చితంగా ఈ లోకంలో నా తండ్రి అపవాదిని ఎదిరిస్తారు. అప్పుడు కుటుంబాన్ని కట్టుకుంటారు, నీకు లోపడతారు. అట్టి జ్ఞానం ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, నీ నామానికి మహిమార్థకరంగా ప్రతి కుటుంబంలో ప్రతి సభ్యుడు లోబడి విధేలి అయా ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం వాళ్ళకి ఇచ్చిన ఆయన, అయా ఎవరిని హట్ చేయకుండా, ఎవరిని నాయన ఎల్లప్పుడూ నా తండ్రి ఆనందపరిచేటువంటి విషయంలో ఎల్లప్పుడూ వెనుకంజ వేయకుండా ముందుకు కొనసాగేటువంటి ఆ గొప్ప జ్ఞానం మా బిడ్డలకు, మా అందరికి, పెద్దలకు, పిల్లలకు మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని, మరలా మీ చిత్తమైతే మేమందరం కలిసిన పరిధిని మీ కృపాక్షమను మాతో ఉంచమని, వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని దర్శించి కుటుంబం ఐక్యంగా ఉండాలని, కుటుంబం పటిష్టంగా ఉండాలని, అలాంటి నాయన ప్రభా కృపను నాయన ప్రతి ఒక్కరి హృదయంలో ఉంచి అట్టి మనసును కలిగి కుటుంబాలను కట్టే బిడ్డలుగా మీకు మహిమార్థకరంగా ఉండేటువంటి వ్యవస్థగా ఉన్నట్టు కృపను కుమ్మరించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకి తోడే ఉండను గాక. కాబట్టి మన కుటుంబాన్ని ప్రతిష్ఠింప చేస్తాము. దేవుని కొరకు గొప్ప సాధనాలుగా మనము జీవిస్తాము. దేవుని నామాన్ని మహిమపరుస్తాము. కుటుంబం ఐక్యమత్యంగా ఉంటే అనేకులు కూడా అది చూసి ఆనందిస్తూ వాళ్ళ కుటుంబాన్ని కూడా ఐక్యమత్యంలో నడిపించుకోవడానికి ఆశ కలిగి ఉంటారు. అట్టి జ్ఞానం మనం కలిగి ఉంటాము. అట్టి కార్యాలు మనం చేయాలని, దేవుని యొక్క కృపలో మనం ఎదగాలని మనం ఖచ్చితంగా దేవుని మొదలుపెట్టుకున్నాము. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని రాజ్యం కట్టుటకు మనం అందరం పురిగొల్పబడతాము, ప్రోత్సహించబడతాం. మరలా దేవుని చిత్తం అయితే రేపటి దినం కలిసిన ప్రయత్నము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉంది. ఆమేన్. షలోమ్.